ఎందుకు పగలగొడుతున్నా? మీ అయ్యగారితో మాట్లాడొస్తాను, ఉండు. పగలగొట్టు సార్. సార్ సార్ ఆ రాతి పాలకను పగలగొట్టద్దని చెప్పండి సార్. దానిపైన మా అమ్మ పేరు ఉంది. నేషనల్ మ్యూజియం లో పెట్టినమాటవా? అదేం సార్, కోర్టు తీర్పు ప్రకారం ప్రతి నెల వడ్డీ కడుతూనే ఉన్నాగా. వద్దని చెప్పండి సార్ ప్లీజ్. కడుతున్నావు లేవయ్యా, నెల ఇలా ఎన్నేళ్ళు కడతావు? అసలు ఈ జన్మ తీరుస్తావా లేదా? తీరుస్తాను సార్, తప్పకుండా తీరుస్తాను. అవసరం అయితే రాత్రి పగలు పనిచేసి తీరుస్తాను. వద్దని చెప్పండి సార్ ప్లీజ్. రాత్రి పగలు పనిచేస్తే నువ్వు చేసే ఉద్యోగానికి లక్షలు ఇస్తారు. అయినా అప్పు తీసుకున్నాడు మాట మనం ఏంటంటున్నా? అప్పు తీరే వరకు ఇంటిని మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఏంటి అరిస్తే భయపడతావు అనుకుంటున్నావా? నేను పగల కొడతా, ఎలా ఆపుతావు చూస్తాను. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ ఆగండి సార్. సార్ మీరే చెప్పండి సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆగండి సార్. సార్ 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 తప్పుకోరా. సార్ సార్ మరి బజార్ మనుషుల్లా ప్రవర్తిస్తున్నారే. సార్ సార్ మా అమ్మ పేరున్న రాతి పాలకు పగలగొడుతుంటే వద్దని చెప్పాను, అయినా వినకుండా. చూడండి, కోర్టు ఏమని తీర్పు చెప్పింది? అతను అప్పు తీర్చే వరకు మీరు ఇంట్లో ఉండే హక్కు మాత్రమే ఉంది. దీన్ని పగలగొట్టడమో పడగొట్టడమో చేయకూడదు. ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్. అదిగా సార్, ముందు పద్మనాభం వచ్చి అతని లాయర్గా నేను చెప్తున్నా, మరొకసారి ఇలాంటి పని జరిగిందంటే నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వెళ్ళండి లోపలికి, పోండి లోపలికి. రావయ్య పదా. నేను ఈ దారిని పెడుతూ చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎవడయ్యా పద్మనాభం నువ్వు చేసిన పని? వాడికి ఏదైనా అయి ఉంటే? నిజమే సార్, మీరు సమయానికి రాకపోతే వాళ్ళని చంపేసేవాడిని. ఎవరిని పల్లెత్తు మాట అనని వాడివి నువ్వే ఇంత ఆవేశంగా. సార్ చూడండి సార్, చూడు ఇదే వాళ్ళు పగలగొట్టిపోయింది. ఇట్స్ ఓకే, ఓకే, కూల్ డౌన్, కూల్ డౌన్. నేను వస్తాను, నువ్వు కూడా బయలుదేరు. వాళ్ళతో ఎందుకు గొడవ? అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఆయన మనలోనే ఉన్నారు. ఆయన ఆలోచనలు, ఆయన ఊపిరి అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఏంటమ్మా ఇది? ఆయన సావడం కాదు కానీ ఆయనకి అప్పించినందుకు మా చావుకు వచ్చింది. ఇల్లు కట్టడానికి అప్పు చేసి ఆయన తెచ్చాడు, ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి తిరగలేక మేము చేస్తున్నాం. ఇంతకీ డబ్బు ఎవరు కడతాడు? ఇప్పుడు అమ్మాయి దగ్గర అంత డబ్బు ఎక్కడదయ్యా? తమరెవరమ్మా? నేను పద్మనాభం పెద్దమ్మని. పెద్దమ్మా మంచిది, కాకపోతే కాస్త పెద్ద మనిషిలా ప్రవర్తిస్తే ఇంకా మంచిది. కావాలంటే అసలు వడ్డీ నువ్వే కట్టేసి నన్నే మెడబడి బయటికి గంటే ఎవడు కాదన్నాడు? ఇంకా చూస్తారేట్లా సామాన్ బయటపడేక? అయ్యా ఆగండి అయ్యా, ఏమండి మీకు దండం పెడతానండి. ఇల్లు కూడా లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్తుందయ్యా? ఎక్కడికి పోతారా? ఆయన పోయాడుగా అక్కడికి. పద్మనాభమ్మ ఇంటికి పోదాం రా. నేను రానుక, ఇల్లు నాది, ఇది మా నాన్న కట్టిన ఇల్లు. దీని వల్ల నేను రాను, నేను రాను. ఏంటమ్మా ఇది? ఎవడు బాబు సొమ్ము అనుకుంటాడు? రే రారా బయటికి, చెప్తానా?
అర్థమైందనుకోవద్దు. నా కొడుకు పెద్దవాడవుతాడు, వాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు, ఈ బాకీ వడ్డీతో సహా తీరుస్తాడు, ఈ ఇల్లు సొంతం చేసుకుంటాడు, ఈ ఇల్లు సొంతం చేసుకుంటాడు, ఈ ఇల్లు సొంతం చేసుకుంటాడు, ఈ ఇల్లు సొంతం చేసుకుంటాడు. తిను నాన్న, బాగా తిను. ఇవన్నీ తినాలే. అయ్యి బాబోయండి ఈశాన్యంలో కూర్చోపెట్టక మంచం వాస్తే దెబ్బతినేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ ఎన్ని వాస్తులు చూసి ఏం ప్రయోజనం? మన బతుకులు బాగుపడేనా పాడా? మీ సంపాదనలో ఒక్క చీరని కొనిపెట్టారా నాకు? ఏమిటిది? అయ్యి బాబోయ్, ఆ, చీర చీర. నీ బాధ భరించలేక దేవుడే పైనుంచి ఓ చీర ఇసిరేసి ఉంటాడు. నేను కూడా బాధపడితే నాకు కూడా ఓ డ్రెస్ వచ్చేది కదా. ఏంటిది? నాకు కూడా డ్రెస్ శాంక్షన్ చేసాడు. నాన్న నాకు నిక్కరు షర్టు రాలేదే. రేయ్, నీ సైజ్ ఆ దేవుడికే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు రా. అయ్యి బాబోయ్, ఏంటి ఫ్యాంటసీ? ఎక్కడిది వస్త్రాల వానా? నమస్కారం అండి. ఎవరండి మీరు? అడిగిన వాళ్ళందరికీ డ్రెస్సులు సప్లై చేసేస్తున్నారు. ఏదైనా ఎలక్షన్ లో నిలబడ్డారా? ఇడిగదికి ఇచ్చారు, ఇడికి ఓట్లేదు. అబ్బే లేదండి, నేను ఎలక్షన్లో నిలబడ్డం లేదు. పద్మనాభం గారు పనిచేసే చోటే నేను పనిచేస్తున్నాను. అలాగా, రామరా కూర్చో. కూర్చోమ్మా. మా తమ్ముడితో పనిచేస్తూ ఇంత భారీగా ఖర్చు పెడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన డిపార్ట్మెంట్ వేరు, నా డిపార్ట్మెంట్ వేరు. అలాగా, పార్ట్ టైం లో మీరు చీరలు డ్రెస్సులు అమ్ముతుంటారా? లేదండి, ఇవన్నీ మీ మీద అభిమానంతో తెచ్చాను. నేను మీ పద్మనాభాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి సుఖపడదామనే? అవునండి, ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, అయినా లాభం లేకపోయింది. మీరు మనసు పెడితే మా పెళ్లి తప్పకుండా చేయగలరని తెలిసొచ్చాను. కమిషన్ ఎంత ఇస్తావ్? ఎంత కావాలో అడగండి. ఎంత కావాలో తర్వాత అడుగుతానులే. ముందు 500 అడ్వాన్స్ కొట్టండి, హ్యాపీగా పని మొదలు పెడతాను. ఇదిగోండి 500. థ్యాంక్ యూ. మరి ఆటోలో వెళ్ళి రావడానికి 25 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తావా? ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, పెళ్లికి వేరే బట్టలు పెడతావా లేకపోతే దీంతో అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి పట్టు చీర పెడతాను వదిన గారు. వదిన గారు అప్పుడే వరుసలు కలిపేసుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, చిత్తు కాగితాలు అమ్ముకునేవాడికి శ్రీ మహాలక్ష్మి దొరికినట్టు మా వాడికి నువ్వెక్కడ దొరికావమ్మా? ఇదిగో నీ పెళ్లి 100% అయిపోయినట్టే. హ్యాపీగా ఉంటూ ఆ మెడ రెడీగా ఉంచుకో, తాళి కట్టి. అలాగేనండి. మీ ఇద్దరికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా నోరు కట్టుకుని కూడబెట్టుకునేది దేనికోసం? ఇంటి కోసం. మరి అది తెలిసి కూడా పెళ్లి గిల్లి అంటారేంటి? పెళ్ళి అయితే అంతే, ఖర్చు డబ్బులు అయ్యి ఇల్లు నా చేతికి రాదు. అదే మరి నాకు మండుద్ది. నీ ఇల్లు నీ చేతికి రాకపోవడానికి కారణం ఏంటి? ఖర్చు అనుకుంటున్నావు నువ్వు, కాదు వాస్తు. నీ ఇంటి నైరుతిలో బరువు తగ్గిపోయింది. అదే బెడ్రూమ్ లో ఇంకో మనిషిని తెచ్చి ఎట్టేసావనుకో, వాస్తు సెట్ అయిపోతే నీ ఇల్లు నీ చేతికి వచ్చాను. నువ్వు కాదనమనే నమ్మకంతో ఓ అమ్మాయిని కూడా చూసాను రా. అమ్మాయినా? అమ్మాయినా అని అంత ఆశ్చర్యపోతావేంటి? అమ్మాయిని కాకపోతే అబ్బాయిని తెచ్చి పెడతావా ఏంటి? నీ బెడ్రూమ్ లో తక్కువైంది లేడీస్ బరువు. ఎవరా అమ్మాయి? ఎవరంటావేంటి? మనిషి, మేడ్ విత్ మన్మథ బాణం. మీ ఆఫీసులో ఉంటుంది రమ్య. ఓ ఆ అమ్మాయా? ఇప్పుడు దాకా అందరితో డప్పు కొట్టింది, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ రూట్ లో వచ్చిందనమాట. కమిషన్ ఎంత నొక్కేశావు? అదేంటో, బయటోళ్ళు కమిషన్ తీసుకుంటే హ్యాపీగా ఇచ్చేస్తారు, సొంతోళ్ళు తీసుకుంటేనే ఫీల్ అయిపోతారు. అసలు లోకం వాస్తే ఏం బాగోలేదు. తమ్ముడు బాగా ఆలోచించు. రమ్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరి జీతాలు కలిపితే ఇల్లు త్వరగా ఇడిపించుకోవచ్చు కదా. బయట వాళ్ళ డబ్బుతో నా లక్ష్యం నెరవేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. డబ్బుగా అలాంటి తేడాలు లేవు బామ్మర్ది. మన జేబులో ఉన్న డబ్బే పక్కోడి జేబులో ఉన్న డబ్బే. ఏ పక్కోడి జేబులో డబ్బెట్టి పకోడీలు కొనుక్కుంటానంటే వద్దంటుంది ఆ డబ్బు? అనదు అంటే నన్ను చెప్పెట్టు కొట్టు. ఇదిగా రమ్య నీ పెళ్ళం అయిందనుకో, నీ సొంతమే కదా. అప్పుడు రమ్య డబ్బు కూడా నీ సొంతం. 2 జీతాలు, ఇద్దరు కలిసి ఓవర్ టైం కూడా చేసేసుకోవచ్చు. అప్పుడు బెడ్రూమ్ వాస్తు కూడా సెట్ అయిపోతుంది. వాస్తు వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. పద్దు బడ్జెట్ చేయడం మొదలు పెట్టాడంటే పెళ్లికి ఒప్పుకున్నట్టే. అంతేనంటావా? అంతే. టైం అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటా తొందర? చెప్పాల్సింది చెప్పకుండా. అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెలా జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూని 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో 30,000? వద్దు. ఒరే తమ్ముడు,
ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో, రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మర్ది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు? ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేను నేర్పుతాను కదా, నువ్వు ఎట్టుకో బామ్మర్ది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. రమ్య, ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి, త్వరగా రండి. గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళు గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒకటి సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు, చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు వాళ్ళకుంటాయి కదా. ఈ ప్యాకెట్లో ఏముందో? గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటాను. ఏదో గిఫ్ట్ చెక్ లా ఉంది. కాదండి, ఏదో లెటర్ ఇది. లెటరా? ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది. ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య, ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధూవరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళండి. తమరి లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతలా గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో. పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేటి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం. కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగును పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ. చచ్చా, మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు, ఆకులు, అలమలు. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకోవాలి. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. చచ్చా, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? పెదవులు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి ఒక కానిక ఇస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు నెత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తా ఏంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టజీతం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, అయిందా? ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి.
కాఫీ తాగుతారా టీ తాగుతారా టిఫిన్ టైంలో కాఫీలు ఏంటమ్మా వెళ్ళి ఉప్మాయో చేసేట్టు మన పిచ్చి కానీ మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు బాడికి తినేసారు కదండి. తినేసారు చూసావా? తిన్నారా అండి తినేసారు చెప్పండి తినేసారు ఇదిగో పద్మనాభం ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళేం తెంగరోళ్ళేంటి ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య ఓకేనా? ఓకే హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ. ఆ ప్యాంటు షర్టు ఇప్పి ఆ. సారల డ్రై వేసుకో, ఆ. ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో, ఆ పిల్లని కళ్ళు ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి ఆ? మరి ఏంటి ఎంత వేసాలి? ఈ, ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకొని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య పొద్దున్న తీసుకుని మీరే ఏయ్! ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు వెళ్ళు. తప్పండి తప్పండి. భలే ఉంది. తప్పక ఆహా, కొడైకెనాల్ అచ్చు కొడైకెనాల్ లా ఉంది. భలే ఉంది భలే ఉంది. ఏమిటండి ఈ ఆనందం? చల్లతా. ఇదివరకు కొడైకెనాల్ చూసారా? చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాల. లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, అబ్బా, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను కానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను కానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కథనాలి? పద పద. రండి. అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. కుదరదు. 1 minute లో వచ్చేస్తా. 1 minute ప్లీజ్ ప్లీజ్. ఏమిటండి
ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు. నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను ఉందామని 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే అబ్బా ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకల్స్ జరిగి గిన్నెస్ బుక్లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా. అబ్బా ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద పద. నిజంగానే పర్లేదు కదా. అబ్బా అయ్యో, సరే సర్దుకో.